హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం క్లాస్లో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గురించి తెలుసుకుందాం. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం ఉన్నవారు డివై చంద్రచూడ్ గారు. మరి ఫస్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరో మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. అయితే భారతదేశంలో మనం ఒక స్వతంత్రమును సమైక్యమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉన్నాం. ఇతర సమాఖ్యలలాగా కాకుండా భారతదేశం దేశం మొత్తానికి ఏకీకృత న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. రాష్ట్రాల స్థాయిలో హైకోర్టులు ఉన్నాయి. అదేవిధంగా కేంద్రం స్థాయిలో మనకు తర్వాత స్థాయిలో కింది కోర్టులను కూడా కలిగి ఉంది. అయితే మొత్తం కేంద్రంగా ఉంది సుప్రీంకోర్టు. నిర్మాణం ఏంటి మరి? సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తిని 33 మందికి మించకుండా ఇతర న్యాయమూర్తులతో నిర్మితమై ఉంటుంది. ఇది రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తి వినతిపై అదనపు న్యాయమూర్తులను నియమిస్తాడు. అయితే మరి నియామకం ఏ విధంగా జరుగుతుంది అన్నది, సుప్రీంకోర్టు జడ్జీలను రాష్ట్రపతి నియమిస్తాడని రాజ్యాంగ అధికరణ 124(2) తెలుపుతుంది. వీరి నియామకం విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను అవసరమనుకుంటే హైకోర్టు న్యాయమూర్తులను కూడా సంప్రదిస్తాడు. అంటే ఈయన నియమించాలి అంటే ప్రధాన న్యాయమూర్తిని నియమించాలంటే ఇతర న్యాయమూర్తులను, అవసరం అనుకుంటే హైకోర్టు న్యాయమూర్తులను కూడా సంప్రదిస్తాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 5 సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం న్యాయమూర్తిగా నియామకానికి అర్హులైన వ్యక్తులను గుర్తించి వారి పేర్లను న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తుంది. మరి అర్హతలు ఏంటి? సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కావలసిన అర్హతలు ఏంటంటే ఇతను భారత పౌరుడై ఉండాలి. అంతేకాకుండా ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాలు పాటు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి, లేదా ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. రాష్ట్రపతి అభిప్రాయంలో ఖ్యాతి పొందిన ధర్మశాస్త్రవేత్త అయి ఉండాలి. కాలపరిమితి పదవీ కాలం సుప్రీంకోర్టు న్యాయమూర్తి 65 సంవత్సరాల వయస్సులో పదవి విరమణ పొందుతాడు. అతడు రాజీనామా కూడా చేయవచ్చు. అయితే ఇతని జీతభత్యాలు ఏంటంటే రాజ్యాంగంలో 2వ షెడ్యూలు న్యాయమూర్తుల జీతభత్యాలను గురించి తెలుపుతుంది. ఎన్నో షెడ్యూలు? 2వ షెడ్యూలు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు ఈ క్రింది విధంగా ఇస్తారు. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2,80,000గా ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు 2,50,000గా ఉంది ఫ్రెండ్స్. తొలగింపు విధానం: అసమర్థత, అసభ్య ప్రవర్తన కారణాలుగా ఒక తొలగింపు తీర్మానం పార్లమెంటు ఉభయ సభలో ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానాలపై సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న సభ్యుల్లో తీర్మానాలపై 2/3 వంతు మెజారిటీ సభ్యులతో ఆమోదించినట్లయితే రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించవచ్చు. మరి అధికారాలు, విధులు ఏ విధంగా ఉంటాయంటే సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని ప్రాథమిక అప్పీళ్ల విచారణ, సలహా రూపక అధికార పరిధులుగా విభజించవచ్చు. అయితే ప్రాథమిక అధికార పరిధి అనేది ఈ అధికారం క్రింది సుప్రీంకోర్టు ఈ క్రింది వివాదాలను విచారించగలదు. భారత ప్రభుత్వానికి 1 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు మధ్య వివాదం, భారత ప్రభుత్వం 1 అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఒకవైపు, ఒక రాష్ట్రం లేదా ఎక్కువ రాష్ట్రాలు ఇంకోవైపు ఉన్నప్పుడు వాటి మధ్య వివాదం, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదాలను తలెత్తినప్పుడు విచారిస్తుంది. అదేవిధంగా అప్పీల విచారణ పరిధి ఎంతవరకు ఉంటుందంటే ఈ అధికారం కింద సుప్రీంకోర్టు ఈ క్రింది వివాదాలపై అప్పీళ్లను విచారిస్తుంది: రాజ్యాంగపరమైన వివాదాలు, రాజ్యాంగంపై వ్యాఖ్యానాలను సంబంధించిన వివాదాలను, అదేవిధంగా పౌర వివాదాలపై కూడా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. ఈ అప్పీలు కోసం హైకోర్టు ఆ వివాదం రాజ్యాంగపరమైన చట్టానికి సంబంధించిన ప్రశ్నలను కలిగి ఉందని ధృవీకరించడం తప్పనిసరి. మరి క్రిమినల్ వివాదాలు ఏంటి? క్రిమినల్ వివాదాల్లో ఏ తీర్పుకు వ్యతిరేకంగానైనా సుప్రీంకోర్టులో అప్పీలు చేయవచ్చు. అంతిమ నిర్ణయం లేదా తుది తీర్పు హైకోర్టుచే ఇవ్వబడుతుంది.
సాధారణంగా క్రిమినల్ వివాదాలలో అప్పీలు చేసుకోగలిగే అంతిమ స్థాయి కోర్టు హైకోర్టు. కానీ ఈ క్రిమినల్ అంశాలకు సంబంధించి హైకోర్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీలను వినే ప్రత్యేక అధికారం పార్లమెంటు సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. సలహా అధికార పరిధి. సుప్రీంకోర్టు కొంత సలహా అధికార పరిధిని కూడా కలిగి ఉంది. అంటే ఏ విధమైన సలహా ఇస్తుంది మరి? ఒక అంశంలో చట్టం వాస్తవానికి మధ్య ప్రశ్న తలెత్తి ఆ విషయంలో రాజ్యాంగపరమైన వ్యాఖ్యానం అవసరమని రాష్ట్రపతి భావించినట్లయితే సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరవచ్చు. సుప్రీంకోర్టు రాష్ట్రపతి ప్రశ్నకి సమాధానం ఇవ్వవచ్చు, కానీ ఇది ఏ పక్షాలపై నిర్బంధం అనేది విధించదు. ఇతర విధులు ఏమున్నాయి? కోర్ట్ ఆఫ్ రికార్డు. సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా కూడా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు నమోదు చేయబడి భద్రపరచబడతాయి. ఇవి ప్రామాణికమైనవిగా భావించబడి చట్టాలతో సమానంగా గౌరవించబడతాయి. ఈ రికార్డులు సాక్ష్యాలుగా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. సూచనలు, ఆదేశాలు లేదా రిట్లు. సుప్రీంకోర్టు పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను రక్షించేదిగా, హామీనిచ్చేదిగా భావించబడుతుంది. ఇందుకోసం సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారెంటో, సెర్ష్యూరారీ వంటి రిట్లను జారీ చేసే అధికారం కల్పించబడింది. ఇది ఇతర సూచనలను, ఆదేశాలను, ఉత్తర్వులను విడుదల చేయవచ్చు. కోర్టు ధిక్కరణ. ఏ వ్యక్తినైనా కోర్టు ధిక్కార నేరం కింద శిక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. కోర్టు తీర్పును విమర్శించడం, ఖండించడం, కోర్టుని న్యాయమూర్తులకు విమర్శించడం, ఈ విధంగా చాలా వరకు దీనికి అధికారం అనేది ఉంది ఫ్రెండ్స్. ఆదేశాలను, తీర్పులను పునఃపరిశీలించే అధికారం ఉంది. రాజ్యాంగం యొక్క సంరక్షకుడిగా ఉంటుంది. న్యాయ సమీక్ష అధికారంగా ఉంటుంది. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన చట్టాలు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలచే తీసుకోబడిన పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలను రాజ్యాంగపరంగా రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఒకవేళ ఈ చట్టం లేదా పరిపాలనా నిర్ణయం రాజ్యాంగపరమైనది కాదని నిరూపితమవుతే సుప్రీంకోర్టు దాన్ని నిరర్ధకమైనదిగా ప్రకటించవచ్చు. ఈ విధంగా ప్రజాయోగ వాద్యాలు, న్యాయశాఖ స్వయం ప్రతిపత్తి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. న్యాయశాఖ స్వయం ప్రతిపత్తి అంటే భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు, హైకోర్టుల స్వయం ప్రతిపత్తికి హామీ ఇస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలంలో ఉన్నంతకాలం వారి వేతనాన్ని సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా మార్చడానికి వీలు లేదు. పార్లమెంటు ఉభయ సభల్లో తీర్మానించబడి భారత రాష్ట్రపతిచే ఆమోదించబడితే తప్ప సుప్రీంకోర్టు నుండి న్యాయమూర్తిని తొలగించలేం. ఈ తొలగింపు తీర్మానం పార్లమెంటు ఉభయ సభల్లో హాజరై ఓటింగ్లో పాల్గొన్న సభ్యుల్లో 2/3 వంతు సభ్యులు ఆమోదించవలసి ఉంటుంది. ఈ విధంగా మనకి సుప్రీంకోర్టు యొక్క అధికారాలు మరియు విధులు, అతన్ని తొలగించే విధానం ప్రస్తుతం ఉన్నది డివై చంద్రచూడ్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్. కంపల్సరీ లైక్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.